కర్ణాటక మహారాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగింది. భారీ వర్షాలతో ప్రాజెక్టుకు 80,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 7.682 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మొత్తంగా 10 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం గేట్లు ఎత్తడంతో శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం పెరిగింది. రైట్, మనం చూసినట్లయితే పైన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల ధాటికి ఇక్కడ జూరాల ప్రాజెక్టులో వరద ప్రవాహం అయితే మనకు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం. వెంకటేష్, ఆశా నిండు వేసవిలో అరుదైన దృశ్యము ఎండిపోయి ఎడార్లమన్న కృష్ణా నది ఉరకలేదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ వేసవి కాలంలో ఇప్పటికే జూరాల ప్రాజెక్టు కింద ఉన్న దిగువన ఉన్న ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవడము, ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రము పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు ఒక్కసారిగా నీటి వరద పెరిగిందని చెప్పవచ్చు. గత 3 రోజుల నుంచి చూసుకుంటే ఈ నీటి వరద వస్తుండడం, దీంతో నిన్న రాత్రి అధికారులు 99,000 క్యూసెక్కుల నీరు వరద రావడంతో 10 గేట్లు ఎత్తి 2 మీటర్ల వరకు 10 గేట్లను ఎత్తి 2 మీటర్ల వరకు కిందికి దిగున నీటిని విడుదల చేశారు. 86,000 క్యూసెక్లను నీటిని విడుదల చేశారు. దీంతో ఇప్పటికే వేసవి కాలంలో ఎండిపోయిన ఈ జూరాల ప్రాజెక్టుకు ఆ గంగమ్మ తల్లి నైరుతి ఋతుపవనాలు రావడం, ముందుగానే కదలడం, దానికి సంబంధించి పాలమూరు జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే పాలమూరు మొదటి ప్రాజెక్టుకు సంబంధించిన జూరాల ప్రాజెక్టుకు ఆ ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్యలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లో ఇప్పటికే కర్ణాటక రాష్ట్రాన్ని అభ్యర్థించి ఒక 5 టీఎంసీలు నీటిని విడుదల చేయాలంటే వారు కూడా కనికరం లేకుండా 1 టీఎంసీనే విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ నైరుతి ఋతుపవనాలు రావడం, కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ పరిసర ప్రాంతాలలో వరద నీరు అంటే భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా కృష్ణమ్మ జూరాల ప్రాజెక్టును తాకిందని చెప్పవచ్చు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు చూసుకుంటే 10 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 71,426 క్యూసెక్లు ఉంది. అవుట్ఫ్లో 56,162 క్యూసెక్ల నీరు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకుంటే జూరాల ప్రాజెక్టుకు 9.657 టీఎంసీలు ఉంది. ప్రస్తుత నీటి మట్టం 7.740 టీఎంసీలో ఉంది. దీని ద్వారా కూడా 4 విద్యుత్ ఉత్పాదక కేంద్రాల్లో కూడా అధికారులు విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వస్తున్న పరిస్థితుల్లో ఈ వరద తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే నీటిని వదులుతున్నారో దానికి సంబంధించి తాగునీటి కానీ సాగునీటి కానీ దిగువనున్న రైతులకు ప్రజలకు అంటే ఉమ్మడి మామనాడు జిల్లాలోని వనపర్తి, నారాయణపేట, గద్వాల ఈ 5 జిల్లాలకు చూసుకుంటే తాగునీటి కటకటైతే తీరిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని వర్షాలు ఖచ్చితంగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వరద పెరిగే అవకాశం కూడా ఉంటుందని అక్కడ ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా ఈ నిండు వేసవిలో అట్టుడికిపోయిన ఈ జూరాల ప్రాజెక్టుకు నైరుతి ఋతుపవనాలు తాకడం, ఎగువ ఉన్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం, ఈ జూరాల ప్రాజెక్టుకు వరద నీరు అయితే పెరుగుతుంది. మరియు భవిష్యత్తులో కూడా ఈ వరద నీరు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీరు వదలడం, అక్కడ శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.